హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. ముందుగా అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్లీ శుభాకాంక్షలు కాదు, ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఎగ్జామ్ కాబట్టి. ఎగ్జామ్ అంటే 1 వీకో మాక్సిమం 15 డేసో ఉంటాయి. కానీ ఈ ఎగ్జామ్ 4 నెలలు ఉంటుంది. తొలి ఏకాదశిన బిగిన్ అవుతుంది. సిలబస్ ఏంటి, ఎవరు రాయాలి, ఈ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏంటి? ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్ర ముద్ర పడతారు. 4 నెలల తర్వాత అంటే కార్తీక మాసం ఏకాదశి రోజు మళ్ళీ నిద్రలేస్తారు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, దేవుడు ఎందుకు నిద్రిస్తారు? సరే, నిద్రిస్తారనే అనుకుందాం. ఎందుకు ఇదే టైము? ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్లీ స్వామి నిద్రించరు. మనందరికీ టెస్ట్ పెడతారు, ఎవరెవరు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఉన్నారు అని. ఓకే, మరెందుకు ఇదే టైము? ఎందుకంటే ఈ 4 నెలల టైంలోనే క్లైమేట్లో చేంజెస్ ఉంటాయి కాబట్టి. మన ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి. ఆ థాట్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకూడదు. మీరు గమనించండి, ఎక్కువ పూజలు పండుగలు ఇదే టైంలో ఉంటాయి. లేడీస్కి శ్రావణ మాసం, తర్వాత వినాయక చవితి, తర్వాత దసరా, తర్వాత దివాళీ కదా. సో మనం మన బ్రెయిన్ని, థాట్స్ని ఏ రకంగా ఆపరేట్ చేస్తున్నామో తెలుసుకునే టెస్టింగ్ టైం ఇది. మరందులో పాస్ అవ్వాలి కదా. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? సిలబస్ అయినా ధర్మాన్ని తెలుసుకుని ఫాలో అవ్వాలి. మరి ఆ ధర్మం గురించి తెలుసుకోవాలంటే సింపుల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మరి పాస్ అయిపోతారుగా. ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.